హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రానున్నటువంటి వారం రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈ వేసవి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. అయితే పలుచోట్ల చిరుజల్లులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మధ్య తెలంగాణ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో ఉక్కపోత అత్యధికంగా ఉంటుంది. మధ్య తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో హ్యూమిడిటీ అత్యధికంగా ఉంటుంది. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో మాత్రం తక్కువగా వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా వర్షాలు నమోదు కాకపోవచ్చు అనే చెప్పవచ్చు. 44 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్యలో ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం అయితే ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం గాలి దుమ్ములతో కూడినటువంటి వర్షాలు రాత్రి సమయంలో నమోదవుతాయి. ఇదే విధంగా ఉత్తర కోస్తా జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తనాల ద్రోణి వల్ల చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.